ముఖ్యంగా ప్రవీణ్కి అలాగనే శ్రీలతకి పెళ్లి రోజు శుభాకాంక్షలు దేవుని పేరిట తెలియపరుస్తున్నాను. ఓకే, మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు భార్యాభర్తలుగా ఉన్న ప్రవీణ్ శ్రీలత వారి బంధం బలంగా ఉండాలి అంటే, బలపడాలి అంటే బైబిల్ ఏం చెబుతుంది అన్న విషయాన్ని 1-2 మాటల్లో నేను మీకు చెప్పి ముగిస్తాను. ఒక ఇంట్లో వారందరూ కూడా టీవీ చూస్తున్నారు. ఇంట్లో ఉన్న భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ అందరూ కలిసి టీవీ చూస్తున్నప్పుడు బయట నుంచి తలుపు శబ్దం వినబడింది. అందులో ఎవరు అని చూస్తే వారు వెళ్ళి చూస్తే వాళ్ళు ముగ్గురు బయట వ్యక్తులు నిలబడ్డారు. బయట వ్యక్తులు ముగ్గురు నిలబడినప్పుడు మీకు ఎవరు కావాలి, ఏం కావాలి అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ముగ్గురు పరిచయం చేసుకున్నారు. ఏమనంటే, నా పేరు ప్రేమ, అలాగనే నా పేరు ఐశ్వర్యం, నా పేరు ఆరోగ్యం. మా ముగ్గురులో మీరు ఎవరైనా ఒకరిని కోరుకుంటే మేము మీ ఇంట్లోనే ఉంటాం, అది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పారు. అయితే ముగ్గురులో ఒక్కరిని మాత్రమే మీరు కోరుకోవాలి అని చెప్పారు. అని చెప్పినప్పుడు అక్కడ ప్రేమను కోరుకుందామా, ఆరోగ్యాన్ని కోరుకుందామా, ఆరోగ్యాన్ని కోరుకుందామా, ఐశ్వర్యాన్ని కోరుకుందామా అని వాళ్ళు భర్జన పడుతున్నారు. ఒకళ్ళేమో ఆరోగ్యాన్ని కోరుకుందాం అని అంటే, మరొకళ్ళేమో లేదు, మనకి డబ్బులు చాలా అవసరం, ఐశ్వర్యం ఉంటే బాగుంటుందని మరొకళ్ళు అన్నారు. ఇంకొకళ్ళేమో మన ఇంట్లో అసలు ప్రేమే లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళు కొంచెమైనా ప్రేమ కూడా కనబట్టలేదు, కాబట్టి ప్రేమను కోరుకుందామని మరొకళ్ళు. ఇట్లా ఈ భర్జనల మధ్య చివరికి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ప్రేమను కోరుకుంటున్నాము అని అన్నారు. అప్పుడు ప్రేమ ఇంటి లోపలికి వస్తుంది. ప్రేమ ఎప్పుడైతే ఇంటి లోపలికి వస్తుందో ఆ ప్రేమ పక్కన ఉన్న ఐశ్వర్యము అలాగనే ఆరోగ్యం కూడా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వస్తున్నప్పుడు మేము కోరుకున్నది ఒక్కళ్ళనే కోరుకున్నాం కదా, మరి ప్రేమను కోరుకుంటే మీ ఇద్దరు కూడా అనగా ఆరోగ్యము ఐశ్వర్యం కూడా వస్తున్నారేంటి అని అడిగారు. అప్పుడు ప్రేమ ఏం చెప్పిందంటే, ప్రేమ ఎక్కడ ఉంటుందో ఐశ్వర్యము ఆరోగ్యమనే మేము కూడా అక్కడే ఉంటాం అని చెప్పారంట. అది నిజంగానే చాలా అద్భుతంగా వాళ్ళు ప్రేమను కోరుకోవటం, వారితో పాటు ఆరోగ్యము ఐశ్వర్యం రావటం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు ఆ ఇంట్లో భర్జన పడినప్పుడు బయట వ్యక్తులు ముగ్గురున్నారు. ఒకరు ప్రేమ, 2 ఐశ్వర్యం, 3 ఆరోగ్యం. నిజంగా మీరైతే ఎవరిని కోరుకుంటారు? మీకు తెలుగు అర్థమైంది అనుకుంటున్నా, మీరు మాట్లాడగలరు అనుకుంటున్నాను. మీరైతే ఎవరిని కోరుకుంటారు ఏమండి? ఓకే, ఐశ్వర్యమైన ఆరోగ్యమైన కోరుకునేవారు. ఒకవేళ ఐశ్వర్యాన్ని కోరుకుంటే ఐశ్వర్యం ఒక్కటే వచ్చేది, ప్రేమ కానీ ఆరోగ్యం కానీ వచ్చేది కాదు. ఒకవేళ ఆరోగ్యాన్నే కోరుకుంటే ఐశ్వర్యము ప్రేమ వచ్చేది కాదు. వాళ్ళు ఎవరిని కోరుకున్నారంటే ప్రేమను కోరుకున్నారు, కాబట్టి వారిద్దరూ వచ్చారు. నిజంగానే మన కుటుంబాల్లో ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఒక అద్భుతమైన ప్రేమ విషయం గురించి ఈరోజు బైబిల్ ఏం చెప్తుందో మనము చూద్దాం రండి. మొట్టమొదటిగా ఒక ముగ్గురు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం. సాధారణంగా అక్కడ అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు వివాహ వయసు వచ్చింది. ఇస్సాకు వివాహ వయసు వచ్చే ముందే తన తల్లి చనిపోయింది. ఇస్సాకు ఒంటరిగా ఉన్నాడు. ఆ తల్లి పోయిన దుఃఖం, వేదన, ఆ ఉదయములో శూన్యం, ఆ లోన్లీనెస్తో ఆయన ఉన్నాడు. తండ్రి అనుకున్నాడు, ఇస్సాకు సాటి అయిన సహకారిని, తను బాగా ప్రేమించి ఆదరణ కలగజేసే ఒక స్త్రీని ఒకవేళ ఇస్సాకుకు దొరికితే అతనిలో ఉన్న ఆ ఒంటరితనం పోయింది అన్న ఒక ఉద్దేశంతో దేవుని చిత్తానుసారమైన ఒక అమ్మాయిని వెతకటం ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు రిబ్కా దొరుకుతుంది. ఆ రిబ్కాను తీసుకొని వచ్చి దేవుని చిత్తానుసారంగా వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత వారిద్దరిని గుడారంలోకి పంపించిన తరువాత ఇస్సాకు అన్న ఒక అద్భుతమైన మాట ఏముందంటే చదువుతున్నాం రండి. 24వ అధ్యాయం
ఆదికాండము 24వ అధ్యాయం ఆదికాండం ఆఖరి వచనం ఇలాగూ రాయబడి ఉంది. చదువుతున్నాం. ఆఖరి వచనం ఆదికాండము 24వ అధ్యాయం ఆఖరి వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు ఆమెను రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. ఇది చాలా బాగున్న మాట ఏంటంటే అతడు ఆమెను ప్రేమించెను. అతడు అంటే ఇస్సాకు, ఆమె అంటే రిబ్కా. ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను. ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను. ఇది పెళ్ళి అయిన తర్వాత భార్యను ప్రేమించటం ప్రారంభించాడు. ఆ ప్రేమ ఏం చేసింది అనంటే ఆయనలో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టింది, ఆయనకు దుఃఖ నివారణ అయ్యేటట్లుగా చేసింది. అతనికి చాలా ఆదరించబడ్డాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య భర్త భార్యను తప్పకుండా ప్రేమించాలి. అలాగనే భార్య భర్తకు తప్పకుండా విధేయురాలై ఉండాలి. అది దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన సూత్రం, సత్యం. ఇప్పుడు భర్త భార్యను ప్రేమించాడు. భర్త అయిన ఇస్సాకు భార్యను ప్రేమించాడు. ఎప్పుడైతే అతడు ఆమెను ప్రేమించెను అనగా ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను. భర్త అయిన ఇస్సాకు భార్య అయిన రిబ్కాను ప్రేమించెను. ఆ ప్రేమ ఎంతకాలం నిలిచిందంటే వాళ్ళు జీవితాంతం బ్రతికున్నంత కాలము కూడా వారి ఒకరి మీద ఒకరు ప్రేమతోనే జీవించారు. వాళ్ళకి 20 సంవత్సరాలు అయింది పెళ్ళై, పిల్లలు కలగలేదు. 20 సంవత్సరాలు అయినప్పుడు పిల్లలు కలగనప్పుడు సాధారణంగా రిబ్కాలో ఒక రకమైన నాకు పిల్లలు లేరు, నన్ను గొడ్డాలని పిలుస్తారు అని ఎంతో కొంత బాధ ఉంది. అప్పుడు ఒక భర్తగా, ప్రేమించిన భర్తగా ఏం చేశాడు ఇస్సాకు? భార్య విషయంలో ధైర్యపరిచి ఉండొచ్చు, లేకపోతే ఆదరణ కలిగించే మాటలు అనేకమైన చెప్పుండొచ్చు. వాటన్నిటికంటే కూడా ఒక అద్భుతమైన విషయం చేశాడు. ఏంటంటే చదువుతున్నాం 25వ అధ్యాయం 21వ వచనం. 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయెను. తన భార్య ప్రేమిస్తున్న భార్య కొరకు భర్త ఏం చేశాడు అని అంటే, ఆమె గొడ్రాలని పిలువబడుతుంది. అప్పటికి 20 సంవత్సరాలు పెళ్ళయింది. 20 సంవత్సరాలు పెళ్ళైనా కానీ ఆ పిల్లలు లేకపోతే ఎంతవరకు ధైర్యపరచాలో, ఎంతగా ఆదరించాలో, ఎంతగా నచ్చజెప్పాలో చెప్పటమే కాకుండా ఆమె విషయమై దేవుడికి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. అలాగనే దేవుడు జవాబిచ్చాడు. అద్భుతంగా గొడ్రాలు అనే ఒక పదాన్ని కొట్టివేసి దేవుడు సంతానాన్ని, కవాలు పిల్లలను ఇచ్చాడు. ప్రియమైన సోదరి స్నేహితుడా, ఇక్కడ ఇస్సాకు ప్రేమించిన భర్త భార్య కొరకు ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. ప్రేమించిన భార్య కొరకు తన ఆపదలో అంటే ఆవిడ అలజడులో, ఆందోళనలో, హృదయంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు తన భార్య ఆదరణ కొరకు, భార్య గర్భం కొరకు భర్తగా చేయవలసింది చేస్తూనే యెహోవాకు ఆయన మొరపెట్టుకున్నాడు. 20 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా కానీ వాళ్ళ మధ్య ఎటువంటి వివాదము కానీ, విభేదము కానీ వచ్చినట్టుగా బైబిల్లో రాయబడలేదు. ప్రేమించే భర్త భార్య కొరకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నాడు. భార్య మనస్సును అర్థం చేసుకున్నాడు. ఆవిడ ఏ విషయంలో సెన్సిటివ్గా ఉందో, ఏ విషయంలో బాధపడుతుందో అర్థం చేసుకొని భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఒక విషయం ఉంది. ఏంటి అని అంటే భార్యాభర్తల మధ్య అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, అయినా కానీ ఆ ఇంట్లో సమాధానంగా, సంతోషంగా ఉండొచ్చు. అలాగనే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా ఉండొచ్చు. అప్పులు కొన్ని ఉంటాయి, భార్యాభర్తల మధ్య అప్పులు కొన్ని ఉంటాయి. అప్పులు ఉన్నా కానీ ఆ ఇంట్లో ఒకరితో ఒకరు ఆదరించుకొని సంతోషంతో, నెమ్మదితో ఉండొచ్చు. అలాగనే కుటుంబ సమస్యలు అనేకమైనవి ఉంటాయి భార్యాభర్తల మధ్య. ఈ మా వైపుళ్ళని, వాళ్ళ వైపుళ్ళని కొన్ని ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినా కానీ ఇంట్లో సమాధానంగా ఉండొచ్చు. కానీ
భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఒకటి ఏంటంటే, భర్త మీద భార్యకు అనుమానమైన, ఆ భార్య మీద భర్తకి అనుమానమైన ఉంటే ఆ ఇంట్లో భూతద్దం పెట్టి వెతికినా కానీ శాంతి కానీ సంతోషం కానీ కనబడదు. ఈరోజు ఎక్కువ మంది భార్యాభర్తలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కూడా ఇదే. ఎంతోమంది బయటికి చెప్పుకోలేని చెప్పలేని విషయాల్లో ఈ భర్త భార్యను అనుమానించటం, లేదు భార్యే భర్తను అనుమానించటం అనేక సందర్భాలు అనేక కుటుంబాల్లో మనం చూస్తాం. అలాగనే వేరైపోయిన కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, అలాగనే ఉండి జీవోత్సవాలుగా బ్రతుకుతున్న వారు కూడా మనం కనబడుతూ ఉంటుంది. ఒకసారి భర్త మీద భార్యకు అనుమానం వచ్చినా, లేదా భార్యకు భర్త మీద అనుమానం వచ్చినా కానీ అది ఎంతకాలానికి పోయిద్ది? ఒక నెలక, సంవత్సరానిక, 2 సంవత్సరాలక అంటే వాళ్ళు బ్రతికినంత కాలం కూడా అనుమానం అనే బీజం వాళ్ళ మనసుల్లో తప్పకుండా ఉంటుంది. అది పోయిద్ది అంటే రాకుండా ఉండటం మంచిది, వచ్చింది అంటే పోవటం అనేది ప్రాణంతో పోవటం తప్ప మామూలుగా పోవటం ఉండదు. మనం చాలా రకాల అనారోగ్యాలు ఉంటాయి, మీకు తెలుసు. మాటికి వచ్చే కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. చర్మ సంబంధమైన వ్యాధులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. ఈ చర్మ సంబంధమైన వ్యాధులు బాగా దురదొస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే మందులు తీసుకుంటే తగ్గిద్ది. మరలా తర్వాత 3 నెలలకో 4 నెలలకో లేకపోతే నెల తర్వాత మరలా అది తిరగబెట్టి మరలా అదే సమస్య వచ్చింది. మరలా మందులు వాడతాం, మరలా అదే వచ్చింది. అట్లాగనే ఈ అనుమానం అనే జబ్బు పోయినట్టే ఉంటుంది, కానీ మరలా కొంతకాలానికి నిన్న ఉండదు, ఈరోజు ఉంటుంది, ఈరోజు ఉండదు, మరలా కొంతకాలానికి ఉంటుంది. ఇలాంటి సమస్య భార్య నుంచి భర్త ఎదుర్కొన్నా, లేకపోతే భర్త నుంచి భార్య ఎదుర్కొన్నా ఆ కుటుంబంలో సంతోషం ఉండటం అనేది అసాధ్యం. ఈ సమస్య ఎదుర్కొన్న వాళ్ళు ఇక్కడ కూడా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఇస్సాకు జీవితంలో 20 సంవత్సరాలు ఈ యొక్క గర్భఫలం లేకపోయినా కానీ వారి మధ్య వివాదాలు, విభేదాలు ఏ విషయంలో కూడా రాలేదు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏ భార్యాభర్తల మధ్య అయితే ప్రేమ బలహీనంగా ఉందో సమస్యలు అధికమవుతాయి. ఏ భార్యాభర్తల మధ్య అయితే ప్రేమ బలంగా ఉందో అక్కడ సమస్యలు సమసిపోతాయి. ఇక్కడ అతడు ఆమెను ప్రేమించెను. ఇది మొట్టమొదటిగా భార్యాభర్తలు. రెండవ భార్యాభర్తలు మనం చూస్తున్నాం రండి. అదే ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం 19వ వచనం 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించెను. యాకోబు రాహేలును ప్రేమించెను. యాకోబు ఎవరు, రాహేలు ఎవరు మనందరికీ బాగా తెలిసిన విషయాలే. ఇంటి నుంచి కొన్ని సమస్యలను బట్టి పారిపోయి తన మేనమామ ఇంటికి బయలుదేరిన యాకోబు మేనమామ ఉండే ఊరు పట్టణం చేరుకునేటప్పుడు గవిని దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కడికి ఎవరైనా వస్తే మన మేనమామ ఎట్లా ఉన్నారు, వారి ఇల్లు ఎక్కడ ఉంది విచారణ చేద్దామని తెలుసుకుందామని అక్కడ కూర్చున్నప్పుడు కొంతమంది గొర్రెలు కాసుకున్న కాపరులు వస్తున్నారు. వచ్చినప్పుడు అడిగాడు, అయ్యా లాబాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా? అవును క్షేమంగానే ఉన్నాడు, ఇది వాళ్ళ కూతురు కూడా మాతో పాటు గొర్రెలు కాస్తూ ఉంది, ఆమె కూడా ఇక్కడికే వచ్చింది బావి దగ్గరికి అన్నప్పుడు రాహేలు గొర్రెలను తోలుకుంటూ అదే బావి దగ్గరకు వస్తూ ఉంది. అదే బావి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు రాహేలుని యాకోబు ఎప్పుడైతే చూశాడో, మొట్టమొదటిసారిగా రాహేలుని యాకోబు ఎప్పుడైతే చూశాడో యాకోబు యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే ఆ మాటను చదువుతున్నాం రండి. ఇలాగూ రాయబడి ఉంది 10వ వచనం. 10వ వచనంలో 10వ వచనంలో లాస్ట్ లైన్ ఎలా ఉందంటే యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను అని ఉంది. రాహేలుని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను అంటే నాకు దేవుడు సరైన చోటుకే పంపించాడు, సరైన వ్యక్తుల దగ్గరికే పంపించాడు. ఏమే మా మేనమామ కూతురు అని చూసినప్పుడు ఎక్కడో ఒక భావోద్రికమైన ప్రేమ అతనిలో నుంచి బయటికి వచ్చి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆనందంతో ఏడ్చాడంట. ఏడ్చిన తర్వాత రాహేలుకి బావి మీద నుంచి మూత తీసి నీళ్లు పెట్టిన తర్వాత లాబానుతో చెప్పిన తర్వాత లాబాను తన మేనల్లుడు ఇంటికి తీసుకొని వెళ్ళటం,
ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరి మా మందను కాస్తావు అన్నప్పుడు కాస్తాను, మీ కూతురుని ఇస్తావా అంటే ఇస్తాను అని అన్నాడు. అయితే రాహేల్ని ఎంతగా ప్రేమించాడు యాకోబు అని అంటే చదువుతున్నాం రండి, ఇలా రాయబడి ఉంది, చదువుతున్నాం. 18వ వచనం, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరాలు కొలువు చేసేదను అని అన్నాడు. నువ్వు రాహేలును నాకు ఇస్తే, రాహేలును నేను చేసుకుంటాను, రాహేలును నాకు ఇస్తే 7 సంవత్సరాలు నీ మందని నేను కాస్తాను, 7 సంవత్సరాలు మీ ఇంట్లో నేను జీతం చేస్తాను, 7 సంవత్సరాలు మీ ఇంట్లో పని చేస్తాను, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అని అన్నాడు. ఆ పని చేసిన తర్వాత 7 సంవత్సరాలు పూర్తయిపోతే, ఒకవేళ రాహేల్ని ఇవ్వకపోతే మరలా 7 సంవత్సరాలు ఆయన పని చేస్తాడు. అంటే 14 సంవత్సరాలు ఆయన పని చేశాడు. ఆ 14 సంవత్సరాలు కూడా ఎంత పని చేస్తే ఆయనకి ఏమనిపించిందంటే, చదువుతున్నాం, ఇలా రాయబడి ఉంది, ఆ 14 సంవత్సరాలు కూడా పనిచేస్తే 20వ వచనంలో, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను అని ఉంది. ఆమెను ప్రేమించటము ద్వారా సంవత్సరములో కూడా కొద్ది దినాలుగా అయ్యాయంట. అంటే ఇక్కడ మనం మొత్తం దాన్ని చదివితే 14 సంవత్సరాలు ఆయన కొలువు చేస్తే రాహేలును ప్రేమించటము ద్వారా ఆ ప్రేమ ఎలాగ ఉందంటే, నాకు ఈ పని ఎక్కువైందని కానీ, ఈ పని కష్టంగా ఉంది కానీ, మేకలను మందలను మంచుల్లో, ఎండల్లో, పర్వతాల్లో, లోయల్లో తోలుకొని వెళ్ళి మేత మేయించాలి, మరలా తిరిగి తీసుకొచ్చి దొడ్డుల్లో కట్టేయాలి, వాటి బాగుబోగులు అన్నీ చూడాలి. ఒక రాహేలును చేసుకోవటం కోసం 14 సంవత్సరాలు ఆయన పనిచేసినా కానీ ఆయనకి ఎట్లా కనిపించినాయి అంటే, ఆ 14 సంవత్సరాలు కూడా 14 రోజుల్లాగా అనిపించాయంట, కొద్ది దినాల్లాగా అనిపించాయంట. అంటే రాహేలును అంతగా ప్రేమిస్తున్నాడు. కాబోతున్న భార్యను రాహేలును ఎంతగా ప్రేమించాడంటే, పని చేసినట్టుగా అనిపించలేదు. 14 సంవత్సరాలు 14 రోజుల్లాగే అతనికి అనిపించింది. ప్రియమైన సోదరి స్నేహితుడ, ప్రేమ ఎలా చేసిందంటే సంవత్సరాలను కూడా రోజుల్లాగా చేసిందంట. పెళ్ళైన కొత్తలు, పెళ్ళైనప్పుడు రోజులు వేగంగా అయిపోతూ ఉంటాయి, నెలలు వారాలు తొందరగా అయిపోతూ ఉంటాయి. సంవత్సరం కూడా అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపించింది. కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఒక్కరోజు సంవత్సరంలాగా కనబడతా ఉంటుంది. అది ప్రవీణులకు తర్వాత తెలిసింది. ఒకరోజు కూడా సంవత్సరంలాగా, ఒక వారం కూడా చాలా రోజుల్లాగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి? ప్రేమ తగ్గినప్పుడు, ప్రేమ బలహీనమైనప్పుడు, ప్రేమ లేనప్పుడు అంత బరువుగా, భారంగా, బాధగా ఉంటుంది. ఇక్కడ రెండవ భార్య భర్తలు ఎవరంటే రాహేలు, యాకోబు రాహేలును ప్రేమించెను. ప్రేమ అన్నిటినీ ఓర్చుకును, ప్రేమ అన్నిటినీ సహించును. మొట్టమొదటిది, అతడు ఆమెను ప్రేమించెను. అతడు అనగా ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రెండవది, యాకోబు రాహేలును ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? పని చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు పనిచేశాడు. చివరిగా ఈ మాటను చదివి పూర్తి చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం ఇలాగ వ్రాయబడి ఉంది, నేను చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని రాసింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వరుడు అయితే, భర్త అయితే, అక్కడ సంఘము విశ్వాసుల గుంపు వధువు అనగా భార్య. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వరుడుగా వస్తున్నాడు, పెండ్లి కుమారుడిగా. వధువు సంఘముగా సంఘము సిద్ధపడాలి. ఆ సిద్ధపడిన సంఘాన్ని వరుడు వచ్చి ఎలాగైతే తీసుకొని వెళ్తాడో, వధువు సంఘములో సభ్యులుగా ఉన్న మనము ఒక వధువు అయితే, సంఘము ఒక వధువు అయితే, వరుడు యేసుక్రీస్తు ప్రభు. వరుడైన యేసుక్రీస్తు ప్రభు వధువైన సంఘమును ఏం చేస్తున్నాడు అని అంటే ప్రేమిస్తున్నాడు.
ఆ ప్రేమించి ఏం చేశాడంట, ఆ సంఘమును సరిచేయటం కొరకు, ఆ సంఘమును పరిశుద్ధపరచటం కొరకు, ఆ సంఘమును ఉదక స్నానము చేత శుద్ధి చేయటం కొరకు, ఆ సంఘమును ఏ లోపము లేకుండా దేవుని ఎదుట నిలబెట్ట మహిమ కలిగిన సంఘముగా చేయటం కొరకు భార్య అయిన రిబ్కా కొరకు ప్రార్థన చేశాడు ఇస్సాకు. అలాగనే యాకోబు రాహేలు కొరకు పనిచేశాడు. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినట్టుగా కాక, యాకోబు రాహేలు కొరకు పని చేసినట్టుగా కాక, భర్త అయిన యేసుక్రీస్తు ప్రభు భార్య అయిన సంఘము కొరకు ప్రార్థన పని కాదు, ప్రాణం పెట్టాడు. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అని రాసింది. భర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వధువు సంఘమైన మన కొరకు, మనల్ని శుద్ధి చేయటం కొరకు, సరిచేయటం కొరకు, సమృద్ధిగా సంతోషించటం కొరకు, ఆయన జీవ గ్రంథములో పేరు లిఖించటం కొరకు, పరలోక పట్టణంలో మనల్ని ఉంచటం కొరకు ఆయన ప్రార్థన కాదు, పని కాదు, ప్రాణాన్నే అర్పించాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియమైన సోదరి స్నేహితుడు, భార్యాభర్తల మధ్య బంధం బలపడాలి అని అంటే ప్రేమ ఉండాలి. ఇంటి బయట ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ప్రేమ, ఐశ్వర్యం, అలాగనే ఆరోగ్యం. ఈరోజు నువ్వు ఎవరిని కోరుకుంటావు? ఐశ్వర్యం కొరకు పరిగెత్తి ఐశ్వర్యాన్నే కోరుకుంటే నీకు ప్రేమ దూరం అయిపోయింది, ఆరోగ్యము దూరం అయిపోయింది. లేదు, ఈ రోజుల్లో అన్ని రోగాలే అనుకుని ఒకవేళ ఆరోగ్యాన్ని నువ్వు కోరుకుంటే నీకు ప్రేమ దూరం పోయింది, అలాగని ఆశీర్వాదం, ఐశ్వర్యం కూడా దూరం అయిపోయింది. ఈ రెండు కాదు, దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, ప్రేమే మనకు ముఖ్యం అని అనుకుంటే, ఆ ప్రేమను కోరుకుంటే ప్రేమతో పాటు ఐశ్వర్యము అలాగనే ఆరోగ్యం కూడా నీ వెంట వస్తాయి. కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవని దావీదు చెప్పినట్లుగానే అవన్నీ కూడా వస్తాయి. అలాగనే మొట్టమొదటి భార్య భర్త ఇస్సాకైన భర్త భార్య అయిన రిబ్కా కొరకు ఆయన ప్రేమించి ప్రార్థన చేశాడు. అలాగనే యాకోబు భర్త అయిన యాకోబు రాహేలు భార్య అయిన రాహేలు కొరకు ఆయన ప్రేమించి 14 సంవత్సరాలు పనిచేశాడు. భర్తగా పిలువబడుతున్న ప్రభు అయిన వరుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు సంఘమైన వధువు కొరకు వధువును ప్రేమించి ప్రార్థన కాదు, పని కాదు, ప్రాణాన్ని అప్పగించాడు. ఆ వధువు సంఘంలో మనం ఉన్నాం. ఆయన ప్రేమ మన మీద వెల్లడిపరుచుచున్నాడు. కాబట్టి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రవీణ్ స్త్రీలతలో ఈ ప్రేమ, ఈ దైవికమైన ప్రేమ, ఈ అగాపే ప్రేమ వారు బ్రతుకు దినములన్నీ కూడా ఏ విషయములలో, ఎటువంటి విషయములో బలహీనము కాకుండా దినదినము బలపడుతూ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని ప్రేమలో వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుల్లో బలపరచబడుదురుగాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక.